భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 249 ప్రకారం, అత్యవసర పరిస్థితి ప్రకటన అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. ఆర్టికల్ 275 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్లు, ఎయిడ్ అందించాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 భారతదేశంలో ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఆర్టికల్ 108 ప్రకారం ఏర్పాటు చేస్తారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అయి ఉండాలి. జాతీయ మానవ హక్కుల కమిషన్ 1993లో స్థాపించబడింది. భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ పదవీకాలం 6 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం. స్వాతంత్ర్య భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. అంచనాల కమిటీ, పార్లమెంటులో అతిపెద్ద కమిటీ. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి తీసుకోబడతాయి. మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు రోలింగ్ ప్లాన్ వ్యూహాన్ని అవలంబించారు. రాజ్యాంగం భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్గా అభివర్ణిస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం విద్య హక్కు మానవ హక్కుతో పాటు ప్రాథమిక హక్కుగా పరిగణించబడుతుంది. ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 4వ వారాన్ని శాంతి వారంగా ప్రకటించింది. రాజ్యాంగ సభ మొదటి సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన స్వయంచాలకంగా స్వేచ్ఛ హక్కును నిలిపివేస్తుంది. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. బీమా రంగంలో సంస్కరణలను సిఫార్సు చేయడానికి మల్హోత్రా కమిటీని నియమించారు. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన సమయంలో ఆర్టికల్ 20 మరియు 21లను నిలిపివేయలేము.